హెచ్ఆర్సీలు కర్నూలులోనే వాటిని అక్కడే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టుకు తెలిపిన హెచ్జిపి లోకాయుక్త ఏపీ మానవ హక్కుల సంఘం కార్యాలయాన్ని కర్నూలులోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి హైకోర్టుకు నివేదించారు. ధర్మాసనం స్పందిస్తూ హెచ్ఆర్సీ లోకాయుక్త ఏర్పాటు వ్యవహారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, పాలసీ నిర్ణయాలు మేము జోక్యం చేసుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయని వ్యాఖ్యానించింది. హెచ్ఆర్సీ లోకాయుక్త తరలింపు వ్యవహారంపై 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ప్రతి కోర్టు రికార్డులోకి చేరకపోవడంతో విచారణ వాయిదా పడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుండ్రంజన్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే కోర్టులో ఎందుకు జరుగుతుంది ఈ మోసం అన్నటువంటి చూడాలి. జగన్ టైంలో హైకోర్టు అక్కడ పెట్టడానికి డిసైడ్ అయ్యి అప్పుడే లోకాయుక్త ఇవన్నీ కూడా హెచ్ఆర్సీ అక్కడ పెట్టాలనుకుంటే ఆ డాక్యుమెంట్ 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ప్రతి కోర్టు రికార్డుల్లోకి చేరలేదంట. అంటే ప్రభుత్వం ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్టే రికార్డులోకి చేరలేదంటే ఎక్కడ జరుగుతోంది అక్కడ దగా? న్యాయస్థానంలోనే దానికి సంబంధించినటువంటి తప్పు జరుగుతోందా? ఎవరు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు అక్కడ? అదే అసలు సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అంశం. రెండోది, జగన్ హైకోర్టుతో పాటు ఇవన్నీ అక్కడ పెట్టాలనుకున్నాడు. అది ఒక న్యాయ రాజధాని అన్నటువంటి పేరుతో. ఇప్పుడు వాటిలో అప్పట్లో అట్లా పెట్టడానికి వీల్లేదన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు తన మనసు మార్చుకుంది. యూటర్న్ తీసుకుని అక్కడ అవి ఉంచాలని, కొనసాగించాలని నిర్ణయించింది. సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారన్నటువంటి అంశం అయితే చర్చకు వస్తుంది. లేకపోతే